ఈ పుదీనా పచ్చడికి వచ్చినన్ని కామెంట్స్ అయితే ఏ వీడియోకి రాలేదనుకోండి. అక్క షార్ట్ వీడియో చేసి పెట్టక్క అని అయితే చాలా మంది అడుగుతున్నారు. పెట్టకపోతే కొట్టేలా ఉన్నారు కూడా. వాళ్ళ కోసం ఈ వీడియో చూసేయండి. ఈ పుదీనా పచ్చడిని రోజు ఒక ముద్దలో పిల్లలకి పెట్టారంటే అరుగుదల బాగుంటుంది. పిల్లలకి ఆకలి బాగా వేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ పచ్చడిని గానుగ నూనెతో చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని వేయించుకుని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పుదీనా ఆకులను కూడా వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పోపులను వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పుదీనా ఆకులు, కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్, షుగర్ కూడా వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చడిని కూడా వేసి బాగా కలుపుకుని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇలా వేగిన తర్వాత వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.